మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన. ఎప్పుడు నేను పెరుగుతాను, ఎప్పుడు నేను ఇంత చిన్న పిల్లవాడిలా ఉండేవాడని. పాపం ఎప్పుడు కూడా శిఖ చూసుకుంటూ ఉండేవాడట. ఒరే నాకేంటబ్బా ఇంత చిన్న శిఖ ఉంది, బలరాముడికేమో ఇంత పెద్ద శిఖ ఉంది, పావులాగా వెనకాల కనిపిస్తుంది. అమ్మ నాకేంటమ్మా ఇంత చిన్న శిఖ అని అంటే, చూడవా నాన్న అన్నేమో ఇంత బాగా చక్కగా రోజు పాలు తాగుతారు, నువ్వు పాలు తాగావు కాబట్టి నీకు చిన్నగా ఉంది శిఖ అని అనేదట యశోదమ్మ. అయితే వెంటనే నాకు కూడా పాలు ఇవ్వమ్మా, నేను కూడా తాగుతాను అని శిఖ ఒక చేతిలో పట్టుకొని, పాల గ్లాస్ ఒక చేతిలో పట్టుకొని కొద్దిగా పాలు తాగి ఎంత పెరిగింది నా శిఖ అని చూసుకుంటూ ఉండేవాడట కృష్ణ. అలా నేనెప్పుడు పెరిగిపోతాను అనే ఆలోచన ఉండేదట ఆయనకి. గోవు దగ్గరికి వెళ్ళి గోశాలలో అప్పుడే పుట్టిన దూడని చూసేసి గట్టిగా ఏడుస్తూ ఉండేవాడట. అసలు ఆశ్చర్యపోతూ ఉండేదట యశోదమ్మ. ఒరే ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు గోవుని చూస్తూ అని అంటే, ఇద్దుడమ్మా ఇప్పుడే పెట్టింది, దానికి ఇన్ని పనులున్నాయి, నన్ను చూడు నేను ఇన్ని నెలలు అయిపోయింది కానీ నాకెందుకు 2 పనులు వచ్చాయి అని ఏడుస్తూ ఉండేవాడు. ఇంతింతయ్యి వటుడింతయ్యి తనకు తానింతయ్యి అని అంతగా పెరిగిన వామనుడి రూపంలో శ్రీ భగవంతుడు ఇప్పుడేమో నాకెప్పుడు పెరుగుతుంది, నాకెప్పుడు పళ్ళు వస్తాయి, నేనెప్పుడు పెరుగుతాను అని ఆలోచిస్తూ ఉండేవాడట. అలా